ఇలాంటి వీడియో చూడటానికి మీకు టైం లేదు కదూ! ఎందుకంటే మన వాళ్ళని మనం ఎప్పుడూ సపోర్ట్ చేసుకోమండి. అదే మనలో ఉన్న మైనస్ పాయింటు. ఆ మైనస్ పాయింట్‌తోనే మనని ఆడుకోవటం అనేది జరుగుతుంది. అదేమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని చూసి అలాగే వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటూ ఉన్నాను. చూస్తూ స్వామివారిని ధరించండి. అలాగే ఈ మాట ఎందుకు అన్నాను అంటే గనక చాలా పెద్ద రీజనే ఉందండి. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే దేవుడిని పెట్టుకొని మోసాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అలా డివోషనల్ ఛానల్ పెట్టే వాళ్ళని కూడా అనేసుకుంటున్నారు. ఇలా పూజ చేసుకునే వాళ్ళని కూడా. కానీ అలాంటి కొంతమంది చేసే ఇది వల్ల ఎవరైతే ఒరిజినల్‌గా చేస్తూ ఉన్నారో పూజల్ని ఆ ఛానల్స్‌ని మాత్రం తీసుకెళ్ళలేకపోతున్నారు. ఏయైతే అద్భుతాలు జరుగుతున్నాయి, ఏదైతే అద్భుతమైన మహిమలు జరుగుతూ ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారో, వారి దగ్గరికి తండోపతండాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు కాలంలో. కానీ నేను ఏనాడు గూడా ఇక్కడ రండి స్వామిని దర్శనం చేసుకోండి, చేసుకుంటే మీకు అదొస్తుంది, ఇదొస్తుందని కాదు. నేను పెట్టిందల్లా గూడా నేను ఆనందంగా స్వామివారిని పూజ చేసుకుంటూ, నేను చేసుకునే పూజనంతటిని కూడా మీరు కూడా చూసి మీరు కూడా ఆ యొక్క స్వామివారిని మీరు చేసుకున్నట్లుగా ఊహించుకుంటారు అన్నట్లుగా నేనైతే ఈ వీడియోలో అయితే ఇప్పటిదాకా పెడతాం జరుగుతున్నది. ఇక మీదట కూడా ఇదే విధంగా పెడతాను. మీ నుండి నేను ఏమి కోరనండి. కాకపోతే మీ నుండి నాకు కావాల్సింది చిన్న సహాయం అయితే కావాలి. అదేమిటో కాదు. ఒక లైక్, ఒక కామెంట్ పెట్టి ఆ కామెంట్ చూసుకుంటే చాలండి. నాకు ఆ సంతోషం మించి ఉండదు. అలాగే ఎవరైతే ఆ కాసేపు చూసి స్వామిని చూసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారో వారు చాలా అదృష్టవంతులు. స్వామి నిజంగా నా చేత ఇంత చేయించుకుంటున్నారు అంటే కనుక ఏ జన్మలోనో ఏ రుణమో ఉంది. ఏ జన్మలో నేను సరిగ్గా చేయలేకపోయానేమో, ఈ జన్మలో స్వామి నా కోసం మళ్ళీ నా చేత సేవ అలంకరించుకోవడానికేమో మరి ఈ జన్మ కూడా ఇచ్చి నాకు ఈ అలంకారం చేసే భాగ్యాన్ని కలిగించారు. అలాగే నేను చూడటమే కాదు, నాతో పాటు మీరందరూ కూడా చూసి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలి అని నేను ఈ వీడియోలు పెడుతున్నాను గానీ, అంతేగాని ఏదో ఇదని కాదండి. మీరు చూసి స్వామివారిని కాసేపు చూసి ఆ ఆనందాన్ని ఫీల్ అవుతే చాలు నాకు. అదే చాలా సంతోషకరం. ఆ స్వామివారి నుండి నాకొచ్చే ఆశీస్సులు అవే. అలాగే నేను చూడటమే కాదు, నేను ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందటమే కాదు, మీరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ చేస్తూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా అనుకోవచ్చు, అయితే స్వామివారి విగ్రహాలు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వస్తాయండి. ఎవరైనా సరే ఒక్క అంగుళం విగ్రహం అయినా తెచ్చుకోండి. విగ్రహారాధన అనేది చాలా ఇంపార్టెంట్ మన హిందూ ధర్మంలో. ఫోటో కంటే విగ్రహము అంటే విగ్రహాల్లో కూడా చాలా చిన్న చిన్నవి వస్తున్నాయండి. చక్కగా ఒక 4 తెచ్చుకోండి. ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. అభిషేకం చేసుకోండి. చేసుకోగా మనకు ఒక వారం, 2 వారాలు, 3 వారాలు పోంగానే మనం చేసే పూజలకు స్వామి కూడా రియాక్ట్ అవుతారనేది నేను నమ్ముతూ ఉంటాను. అలాగే మన శాంతి నిలయంలో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాలైనా గానీ, స్వామి మూర్తులు గానీ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు. ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. చాలా వీడియోలు కూడా మీకు పెట్టాను. అలాగే మీరు కూడా చేసి ఆనందించాలని నేను ఇయన్నీ కూడా పెడుతున్నాను. అలాగే మీరు కూడా చూసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని ఈ విధంగా మన శాంతి నిలయంలో రథసప్తమి బ్రహ్మోత్సవాలలో ఏకదిన బ్రహ్మోత్సవంలో ఇక్కడ సర్వభూపాల వాహనం మీద దర్శనమిస్తూ ఉన్నారు. అంతకుముందు స్వామివారు కల్పవృక్ష వాహనం మీద దర్శనమిచ్చారు. ఇప్పుడు సర్వభూపాల వాహనం మీద దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే మీరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి. తప్పకుండా నా కోసం ఒక్క 1 మినిట్ మీ టైంని ఇచ్చి కామెంట్ చేయండి. అంటే నేను ఎలా చేస్తున్నాననేది నాకు తెలుసు. కానీ మీ ద్వారాగా కూడా వస్తే బాగుంది అంటే కనుక అదొక హ్యాపీనెస్. ఆ రోజుల్లో కూడా చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కాబట్టి చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక కామెంట్ చేయండి. సూపర్ అనో లేదా నమస్కారం భంగిమ కానీ లేదంటే ఏదో ఒకటి ఒక సింబల్ నా కోసం 1 మినిట్ నా కోసం వెయిట్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి. అదే చాలా ఆనందం. మీరెవరైతే కామెంట్ చేస్తారో కామెంట్ చూసుకుని స్వామే చెప్పించారేమో అన్నట్టుగా ఫీల్ అవుతాను. నేను ఎలా చేస్తానో నాకు తెలుసు. కాకపోతే మీ నుండి ఒక చిన్న ఒక లైక్, ఒక కామెంట్ వస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా స్వామివారికి
సర్వభూపాల వాహనం మీద దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామి. ఈ రోజుతో వాహన సేవలు అయితే అయిపోయినాయి. శ్రీవారి యొక్క వాహన సేవలు అయితే అయినాయి. రేపు పద్మావతి అమ్మవారి యొక్క రథసప్తమి ఉత్సవాలు అయితే ఉంటాయి. రేపటి వీడియో తప్పకుండా ఈ వీడియోని మీరు ఆదరిస్తారని, నా కోసం ఈ వీడియో చూడటానికి సమయాన్ని కేటాయించి వీడియోని చూస్తారని నేను కోరుకుంటూ, అలాగే మనల్ని మనమే సపోర్ట్ చేసుకోండి, సపోర్ట్ చేయండి కూడా. మనలో కూడా కొంచెం చెడైతే ఉంటుంది. అలాంటి వాటిని మనం ప్రోత్సహించకుండా మంచి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని మంచి వారిని ముందుకు తీసుకువెళ్ళండి. చెడ్డవాళ్ళు ఉంటే చెడ్డవాళ్ళని అక్కడే ఖండించే ఏర్పాటు మనం చేసుకుందాం. వాళ్ళని ఎలా చేయాలి, రిపోర్ట్ కొట్టి వాళ్ళని అలాంటి ఛానల్స్ని మనం రిపోర్ట్ కొట్టి తీసేయచ్చు. ఆ పవర్ అయితే మనకు ఉంటుంది. నచ్చితే కనుక వాళ్ళని సపోర్ట్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్దాం. హిందూ ధర్మంలో ఇంకా మంచి వాళ్ళు రావాలి. ఇలా పూజ చేసేవాళ్ళు, నిజాయితీగా చేసేవాళ్ళు ఇంకా బయటికి రావాలి. కాబట్టి రావాలి అంటే కనుక మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వారు మంచిగా బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇంకా చేయగలుగుతారు హిందూ ధర్మం గురించి కూడా. అలాంటి వారికి మీరు ఎల్లవేళ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే స్వామివారు నిన్న సాయంత్రం, అంటే రథసప్తమి రోజు సాయంత్రం చల్లని సాయం వేళ చంద్రప్రభ వాహనం మీద మనందరికీ కూడా అనుగ్రహ కటాక్షాన్ని కలిగిస్తూ ఉన్నారు. స్వామివారు రోజుకి విగ్రహ రూపంలో జీవకళ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉన్నది. ఈరోజు చూడండి ఎంత అందంగా ఉన్నారు స్వామి. ఎంత దూరంగా ఉన్నా కూడా చిరునవ్వు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. స్వామివారి యొక్క రూపాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా చంద్రప్రభ వాహన సేవ కూడా జరిగింది మన శాంతి నిలయంలో. స్వామివారి యొక్క ఏకదిన బ్రహ్మోత్సవాలలో మనందరిని అనుగ్రహించడం కోసం స్వామి ఈరోజు మనకి ఈ రూపంలో దర్శనమిచ్చారు. అయితే రేపు వచ్చే భీష్మ ఏకాదశి రోజు మన శాంతి నిలయం శంకుస్థాపన అనేది జరిగింది. అప్పుడే సంవత్సరం పూర్తవబోతుంది. అప్పుడే స్వామివారు ఇక్కడ వచ్చి సంవత్సరం పూజలు అందుకుంటున్నారు. ఇంకా ఒక నెల రోజులు ఉంది. నెల రోజుల్లో ఒక సంవత్సరం పూర్తయి మనకి మొదటి వార్షికోత్సవం అయితే జరగబోతున్నది. అప్పుడే సంవత్సరం అలాగే మీ అందరినీ కూడా కనువిందు చేశారు శ్రీనివాస స్వామి వారి యొక్క శాంతి నిలయంలో. అయితే ఈ సంవత్సరం పద్మావతి అమ్మవారు కూడా విశేషంగా బ్రహ్మోత్సవ సేవను అందుకున్నారు. మొదటి బ్రహ్మోత్సవ సేవను అందుకున్నారు మొన్న ఈ మధ్యనే. తర్వాత మరి కొద్ది రోజుల్లో శ్రీవారు కూడా తన రూపాన్ని అలాగే మన అందరినీ కూడా కనువిందు చేయటం కోసం బ్రహ్మోత్సవాలు నిర్వర్తించుకోబోతున్నారు. అవి ఎలా జరగబోతున్నాయి ఏంటి అనేది తప్పకుండా మీకు అందిస్తాను. కాకపోతే శాంతి నిలయంలో 2 బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి మీదట. అవి ఒకటి శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అలాగే ఇంకోటి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు. ఈ 2 కూడా విశేష ఉత్సవంగా మన శాంతి నిలయంలో బ్రహ్మోత్సవాలుగా జరుగుతాయి. ఇక్కడ స్వామివారిని చంద్రప్రభ వాహనం మీద మీరందరూ కూడా దర్శనం చేసుకున్నారు. స్వామివారు ఎలా అనిపించారు ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ, రథసప్తమి రోజు జరిగిన ఈ యొక్క వాహన సేవలు పూర్తయ్యాయి. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.